మోషే రాసిన ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయమును మనము 11వ అధ్యాయములో 8 నుండి 17 వచనములను మనం చదివి ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 8 నుండి 17 వచనములను మనం చదివి ధ్యానం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. మీకు నిద్ర వచ్చినా ఆపుకోండి. కారణం ఏంటంటే మీరు ఈరోజు వినే వాక్యము ఈ సంవత్సరం అంతటికి మీకు పనికొచ్చే వాక్యం కాబట్టి జాగ్రత్తగా వినండి. రాని వాళ్ళ గురించి ఏం చేయలేరు, ఉన్న వాళ్ళు మీరు కునుకు తీస్తే వేస్ట్. కాబట్టి జాగ్రత్తగా విందామా మనం. వాక్య అంశం 24x7 24 గంటల ఇంటూ 7 దినములు ప్రతికూల భవిష్యత్తులో నిరంతర పర్యవేక్షణ. ప్రతికూల భవిష్యత్తులో నిరంతర పర్యవేక్షణ అంశం. ఇంగ్లీష్లో 24x7 surveillance in uncertain future. సర్వేలెన్స్ అని అంటే ఏంటంటే మీరు ఎప్పుడన్నా మీరు బ్యాంక్కి అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఏం చూస్తాం, అక్కడ సీసీ కెమెరాలను చూస్తూ ఉన్నాయి. సీసీ కెమెరాలను చూస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉందండి. ఈరోజు వాక్యాంశం ఏంటంటే ప్రతికూల భవిష్యత్తు. నీ భవిష్యత్తు నీకు తెలుసా? 2025 నీకు ఏ విధంగా ఉండబోతుంది నీకు తెలుసా? తెలియదు. ప్రతికూల భవిష్యత్తు. ప్రతికూల భవిష్యత్తు ఏంటిది? ఏమైందో నీకు తెలియదు. 2025లో ఈ 2025లో ఏమైందో నీకు తెలియదు. ఎలాంటి భయాలు ఎలాంటి కష్టాలు నీకు వస్తాయో తెలియదు. కాబట్టి నీవు ఈ 2025లో నిరంతర పర్యవేక్షణలో ఉంటావు. అంటే అర్థమేంటిది? 24x7 ఒక కన్ను నీ మీద ఉంటుంది. ఇది వాక్యాంశం. ఒక మాట, ఇప్పుడు ఎవరు లేని సమయం దగ్గర గలాటలు అయితే కావాలి. ఎవరు చూడని దగ్గరలా చెడపలు అయితే కావాలి. దొంగతనాలు కానీ హత్యలు కానీ అయితే కావాలి. మనుషులు ఉంటే కావు. ఒక విధంగా మనిషి లేకపోయినా సీసీ కెమెరా ఉంటే కావు. ఎందుకు? భయం ఉంటుంది. ఏంటంటే అది నన్ను చూస్తుంది. ఏం చూస్తుంది? సీసీ కెమెరా నన్ను చూస్తుంది. కాబట్టి ఏం చేయరు? గలాటాలు అలాంటి పనులు చేయరు. సో ఈరోజు దేవుడు చెప్పేది ఏంటంటే, బిడ్డ ఈ సంవత్సరంలో నా కన్ను ఎక్కడ ఉంటుంది? నిరంతరము నీ మీద ఉంటుంది. ఇక్కడ మనము ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో మనం చూసుకుంటే ఇశ్రాయేలీయులు ఎక్కడి నుండి బయటకు వచ్చారమ్మా? ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. 400 సంవత్సరములు వాడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న తర్వాత దేవుడు మోషేను పంపించాడు. మోషే తీసుకొని వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వారు అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేశారమ్మా? 40 సంవత్సరములు అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేశారు. ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? వాళ్ళు కానాను దేశంలోనికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇంకా కానాను దేశము దగ్గరలో ఉంది. దేవుడు వాగ్దానము చేసిన కానాను దేశం ఎక్కడ ఉంది? దగ్గరలో ఉంది. వాళ్ళు కానాను దేశంలోనికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఈ కానాను దేశంలోనికి దగ్గరలో ఉన్న సమయంలో ఈ యొక్క ద్వితీయోపదేశ కాండాన్ని ఎవరు రాశారు? మోషే రాశారు. ఇక మనం గమనిస్తే ఈ 11వ అధ్యాయంలో 2 నుండి 7 వచనములను మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలులకు ఏం చేశాడు గతంలో. వాళ్ళు ఐగుప్తులో ఉన్నది మొదలుకొని వాళ్ళని ఐగుప్తులో వాళ్ళకి ఏం చేశాడు, ఐగుప్తు నుండి బయటికి ఎట్లా తీసుకొని వచ్చాడు, తీసుకొని వస్తున్నప్పుడు వెనుక నుంచి తరుముకుంటూ వస్తున్న ఐగుప్తులను ఏం చేశాడు, ఎలా వారి గుర్రములను రథములను ఆయన పడదోశాడు, ఎలా సముద్రంలో వారిని ముంచేశాడు, ఎలా ఇశ్రాయేలుని విడిపించి గొప్ప
పనులు చేశాడో మనకి ఎన్ని వచనంలో కనిపిస్తుందా? 2 నుండి 7 వచనంలో మనకు కనిపిస్తుంది. చదవండి 7వ వచనం. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు సూపర్. దేవుడు చేసిన గొప్ప కార్యములు మీ కన్నులు చూసినవి కదా. మోషే అంటూ ఉన్నాడు, ఏం చేశాడు మా దేవుడు గొప్ప కార్యములు? ఇప్పుడే మనకు సాక్ష్యాలు చెప్పాడు, దేవుడు నాకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, మీ కన్నులు చూచాలి. ఏం చేశాడు? నేను జస్ట్ క్లుప్తంగా నేను చెప్తాను, నేను చదవను కానీ మీరు చదువుకోండి. 2 నుండి 20 వచనం ఏం చేశాడు? మొదట వారిని సరిదిద్దాడు, క్రమశిక్షణ చేశాడు వారు తప్పిపోయినప్పుడు. 2వ వచనంలో మనం చూస్తాం. 2వ వచనంలో మహిమను చూపించాడు ఐగుప్తులో. 2వ వచనంలో బాహుబలము, ఆయన బలాన్ని చూపించాడు ఐగుప్తులో ఇశ్రాయేలు పట్ల. చాపిన చేతులతో ఆయన వారిని హక్కున చేర్చుకున్నాడు. 3-4 వచనాలలో ఐగుప్తులకు ఏ విధంగా 10 తెగుళ్లను పంపించాడు ఇశ్రాయేలును బట్టి. ఏ విధంగా అదే 5వ వచనంలో 10వ వచనంలో ఐగుప్తుల్ని వారి రథములను ఏ విధంగా ఇది చేశాడో మనం చూస్తాం. తర్వాత 4వ వచనంలోనే ఎలాగో ఎర్ర సముద్రంలో వారిని ముంచి వేశాడు. ఇవన్నింటిని మనం చూస్తాం. ఇక వాళ్ళు ఎక్కడికి పోతున్నారమ్మా? వాళ్ళు కనాను దేశంలోనికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు వాళ్ళు? ఐగుప్తు నుండి కనాను అంటే ఏంటిది? పాత దేశము నుండి ఎక్కడికి వెళ్తున్నారు? కొత్త దేశంలోనికి వాళ్ళు వెళుతూ ఉన్నారు. చదవండి మా 8వ వచనం. మీరు బలము కలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్ళుచున్న. గమనించండి, స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్ళుచున్న. గమనించండి, నది దాటి అంటే ఏంటిది? ఒకటి దాటుతున్నారు, దాటి వెళ్ళుచున్నా. దాటి వెళ్చున్నా అంటే ఏంటిది? మనము 2024ను మనం దాటాము. ఎక్కడికి వెళ్తున్నాం మనం? 2025లోనికి మనం వెళ్తూ ఉన్నాం. అంటే వచ్చేసాం. దాటి వెళ్ళుచున్నా అంటే పాతది పోతుంది, క్రొత్తది వస్తుంది. దాటి వెళ్ళుచున్నా ప్రవేశించి దాటారు, వెళ్తున్నారు. ప్రవేశించి మనం 2025లోనికి మనం ప్రవేశించాం. కాబట్టి మనం ఏదైనా కొత్త శకంలోనికి మనం ప్రవేశించాం, దాటాము. వాళ్ళు ఐగుప్తును దాటారు, కానానుకు వెళ్తూ ఉన్నారు. మనం 2024 దాటాము, మనం 2025లోనికి ప్రవేశించబోతూ ఉన్నాము, లేక ప్రవేశించాము. ఇప్పుడు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? దాటావు, బాగానే ఉంది. 2024 దాటావు, 2025 ఏ విధంగా ఉండబోతుంది? ఐగుప్తును దాటావు, కానాను ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధంగా ఉండబోతుంది చెప్పండి ఒక మాట. ఏ విధంగా ఉండబోతుంది మనం చూస్తే 10 నుండి 11 వచనములు చదవండి. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. ఐగుప్తు దేశము వంటిది కాదు. ఏమీ తెలియని భవిష్యత్తు, అన్క్లియర్ ఫ్యూచర్, ఏమీ తెలియని భవిష్యత్తు. గమనించండి మా, ఏమైనా తెలుసా మనకి 2025 ఏం జరగబోతుందో నీకు? 2025లో నీ భవిష్యత్తు నీకు తెలియదు. నీ భవిష్యత్తు నీకు తెలియదు. మొదటిగా తెలియని భవిష్యత్తులో ఏమంటున్నాడు ఇక్కడ అంటే 10వ వచనంలో, మీరు స్వాధీనపరచుకొని పోగు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అంటే అర్థం ఏంటిది? నువ్వు ఐగుప్తును దాటావు, ఐగుప్తులో నీకు ఏమైపోయింది? ఒక విధంగా నీకు ఏమైందా? నువ్వు అలవాటు పడిపోయావు. ఇప్పుడు ఐగుప్తును దాటుకొని నువ్వు కానానుకు వెళ్తున్నావు. కాబట్టి ఆ కానాను ఐగుప్తు లాంటిది కాదు. అంటే ఏంటిది? వ్యత్యాసము ఉంటుంది, తేడా ఉంటుంది. 2025 2024లా ఉండబోదు, తేడా ఉంటుంది. గమనించిన
ఇక్కడ మనం చాలా కొన్ని విషయాలు స్వాధీనపరచుకోవు దేశము అంటాడు. స్వాధీనపరచుకోవు దేశము. ఇది స్వాధీనపరచుకునే దేశం అనేది 4 సార్లు మనం చూస్తాం. మీరు స్వాధీనపరచుకుంటారు. 8వ వచనంలో ఉంటుంది, 10వ వచనంలో, 11వ వచనంలో మనం చూస్తాం. దేశము అనేది 7 సార్లు మనం చూస్తాం. 8వ వచనంలో, 9వ వచనంలో, 10వ వచనంలో, 11వ వచనంలో, 12వ వచనంలో దేశము అని మనం చూస్తాం. కాబట్టి మా 2024 ఎట్లా ఉండబోతుందిమా? ఎట్లా ఉండబోతుంది? 24 లా ఉండదు. 2025 దానికి భిన్నముగా ఉంటుంది. అక్కడి అనుభవాలు ఇక్కడి అనుభవాలకి వ్యత్యాసము ఉంటుంది. అది నీకేమీ తెలియదు. ఏమని తెలుసా? అందుకంటే మీరు ఐగుప్తు వంటిది కాదు. కాబట్టి వ్యత్యాసము ఉంటుంది. ఆ భవిష్యత్తు మనకి ఏది కూడా తెలియదు. వాళ్ళకి ఎలాంటి అనుభవాలు ఉన్నాయి చదవండి. 10వ వచనంలో కంటిన్యూ. ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి. చూడండి అక్కడ ఏం చేశారు వాళ్ళు? విత్తనములు విత్తారు. నీ కూర తోటకు నీళ్లు కట్టినట్లు కట్టితివి. అక్కడ ఏం చేశారంట? ఐగుప్తులు ఏం చేశారంట? ఐగుప్తులో వాళ్ళు విత్తనాలు విత్తారు. పువ్వులు పూయించు పూల చెట్లు వేసుకున్నారు, కూరగాయల మొక్కలు వేసుకున్నారు. అంటే 400 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు బానిసత్వంలో ఉన్నప్పటికీ వారికి ఒక విధమైన రిఫ్రెష్మెంట్ కూడా వాళ్ళకు ఉంది. రిఫ్రెష్మెంట్ ఏంటిది? ఒక ఉల్లాసం. ఇప్పుడు ఉల్లాసం అంటే ఇక్కడ మొక్కలు వేసుకునేది ఏమో, మొక్కలు అవన్నీ వేసుకున్నారంటే ఒక ఉల్లాసం ఉంది. కాబట్టి మా కొన్నిసార్లు మనం ఏముంటుందంటే అదే ఉల్లాసం నాకేం కావాలా, ముందు కూడా కావాలా, ఉండదా? అదే అనుభవము నాకు ఇక్కడ కూడా ఉండాలి. మంచి అనుభవాలు మీకు ఉన్నాయి అక్కడ, ఉల్లాసమైన అనుభవాలు 2024లో. మనం ఏమనుకున్నామంటే ఆ 2024లో ఉన్న ఉల్లాసములే 2025లో కూడా ఉండాలి. ఐగుప్తులో ఉన్న ఉల్లాసములే కానాన్లో కూడా మాకు ఉండాలి. కాబట్టి మొదటిగా మనం చూస్తున్నాము ఏమిటి అంటే ఈ యొక్క మీరు బయలుదేరి మీరు స్వాధీనపరచుకునే దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. కాబట్టి మొదటిదిగా 2025వ సంవత్సరము 2024కి వ్యత్యాసముగా ఉండబోతూ ఉంది. మొదటిదిగా. రెండవదిగా 11వ వచనం చదవండి. 11వ వచనం. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము. మీరు గమనించండి, మీరు నది దాటి స్వాధీనపరచుకొని పోవుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. కొండలు లోయలు గల దేశము. చదండి, ఎలాంటి దేశం అంట? కొండలు లోయలు. ఇప్పుడు నీకు ఎలాంటి భూమి నీకు ఇస్తే మంచిగా ఉంటుందమ్మా? కొండలు లోయలు అంటే కొండలేంటిది? కొండలు ఇట్లా మళ్ళీ వెంటనే లోయ. నీకు ఎట్లాంటి భూమి కావాలా? కొండలు లోయలు ఉన్న భూమి కావాలన్నా సమానంగా ఉన్న భూమి కావాలన్నా? మనం అనేక సమయంలో ఏమన్నామంటే నా బ్రతుకు సమానముగా పోవాలి, ఒకే రీతిగా ఉల్లాసముగా పోవాలి. నా బ్రతుకులు ఏముండొద్దు, ఎత్తు పల్లాలు ఉండొద్దు అని మనం కోరుకుంటాం. కాబట్టి 2025వ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందంటే ఎత్తు పల్లములతో కల భవిష్యత్తుగా ఉండబోతుంది. ఎలాంటి భవిష్యత్తు? ఎత్తు పల్లములు గల భవిష్యత్. ఎత్తు పల్లము అంటే అర్థం ఏంటిది? నీకు 2025లో నీ కష్టాలు రాబోతున్నాయి, సంతోషము కష్టము రాబోతుంది. ఎత్తు పల్లములు గల దేశము. నీకు 2025 సమాధానముగా ఉండదు, సమానముగా ఉండదు. అంత ఓకే, అంత ఓకే. కొంచెం మనం అంటాం నీ బతుకెట్టు నడుస్తుందిమా అంటే, నీ బతుకెట్టు నడుస్తుందా అంటే ఏమంటావు? ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా, అంతేది కాదు. ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా అంటే ఎత్తు పల్లములు గల దేశం. ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా అంటే ఏంటిది? మంచి అనుభవం. అది మంచి అనుభవమా? మంచి అనుభవం కాదు.
దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం ఏమంటామంటే నాకు అదే మంచిది. ఏది మంచిది? సాఫ్గా ఉన్నదే మంచిది. కానీ దేవుడు అంటున్నాడు, బిడ్డ 2025 ఎత్తు పల్లములు గల సంవత్సరముగా ఉండబోతూ ఉంటున్నది. ఎంతమందికి ఇష్టం ఎత్తు పల్లములు? ఇప్పుడు ఎంతమందికి నీ భవిష్యత్తు అంతా ఇష్టం అనిపిస్తుంది ఈ వాక్యం విన్న తర్వాత? 2025 ఓకేనా? ఎందుకు ఓకే? ఎత్తు పల్లములు కష్టములు, వేడ్చే సమయం వస్తుంది, బాధపడే సమయం వస్తుంది, భయపడే సమయం వస్తుంది. ఓకేనా? చెప్పమా శోభ, ఓకేనా? అది మనం గమనిస్తే కొన్ని సందర్భాలలో మనకి భయం అనిపిస్తుంది. ఎత్తు పొలములు ఉండకూడదు, భవిష్యత్తులో సమాధానం ఉండాలి అని అనిపిస్తుంది. కానీ చెప్పేది ఏమన్నా? దేవుడే చెప్తున్నాడు, బిడ్డ 2025 ఎత్తు పొలములు కష్టముతో కూడిన సంవత్సరం. మొదటేంటిది మీరు అతి, ఎందుకంటే ఎక్కువ వస్తుంది. మీరు ఎందుకు మీరు కూర్చోండి, చాలా పెట్టినవాళ్ళు వినండి. మొదటి విన్నమ్మా, మీరు స్వాధీనపరచుకునే దేశం ఎలాంటిది? ఐగుప్తు దేశం వంటిది కాదండి. అర్థం ఏంటిది? 2025 2024 లాగా ఉండదు. మొదటిది. రెండోదేంటిది? 2025 ఎత్తు పల్లములు గల భవిష్యత్తు. ఇప్పుడు ఒక మంచి వార్త ఏమిటి అని అంటే 11వ వచనంలో మనం చదివితే ఎవరు అంటున్నారమ్మా? 11వ వచనంలో, మీరు నది దాటి స్వాధీనపరచుకొని వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్పు. ఒక మంచి సంతోషకరమైన విషయం ఏంటంటే నీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందిమా? నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. ఆయన ఆధీనంలో ఉంది నీ భవిష్యత్తు. అర్థం ఏంటంటే దేవుడు అంటున్నాడు ఎత్తు పల్లములు గల దేశము. తర్వాత ఏమన్నాడు? ఐగుప్తు లాగా కనాను ఉండదు అని అంటున్నాడంటే వాళ్ళు పోక మునిపే, వాళ్ళు చూడక మునిపే ఎవరికి తెలుసు దాని గురించి? దేవునికి తెలుసమ్మా. నీ దేవునికి తెలుసు 2025 నీ బ్రతుకులో ఏమి జరగబోతుందో. అది మనకు ఒక ఆదరణ, అది మనకు ఒక ధైర్యం. అంత తెలిసిన దేవుని యొక్క పర్యవేక్షణలో నీవు వెళుతూ ఉన్నావు. మనం వెళ్తాము ఈ 2025వ సంవత్సరంలో. దేవునికి ముందుగా జరగబోయేది కూడా తెలుసు. యోబు 28:24, యోబు 28:24. యోబు 28:24. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు. చాలండి. భూమి అంతంలో చూచున్నాడు అంటే అది అర్థమేంటిది? చివరికి జరగబోయేది కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకు అంతా తెలుసు. కాబట్టి ఇక్కడ కూర్చున్నా నీవు అనుకుంటున్నావేమో, అన్నా నా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో 2025. ఎత్తులు పల్లాలు, కన్నీళ్లు, బాధలు, భయాలు ఉండబోతున్నాయి. ఎట్లుంటుందో నువ్వు అనుకుంటున్నామో. కానీ ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే 2025లో నీకు ఎలాంటి కష్టాలు రాబోతున్నాయో, నీకు ఎలాంటి బాధలు, ఎలాంటి భయాలు నీకు రాబోతున్నాయో నీ దేవునికి ముందే తెలుసు. మొదటిదిగా. రెండవదిగా ఈ 2025లో దేవుడు ఇంకేం చేయబోతున్నాడు? మొదటిదిగా ఏంటమ్మా? దేవునికి అంతా తెలుసు ఏం జరగబోతుందో. రెండవది 12వ వచనం చదవండి. 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. ఓకే. అది మీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. సూపర్.
అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఏ దేశము? కనాను. నీవు విడిచిపెట్టి వెళుతున్న ఆ దేశము దేవుడు లక్ష్యపెట్టు దేశం. అంటే 2025వ సంవత్సరము దేవుడు నిన్ను లక్ష్య పెట్టబోతూ ఉన్నాడు. లక్ష్య పెట్టబోతున్నాడు అర్థమైంది. దేవుడు నిన్ను చూసుకుంటాడు. దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. రమా అర్థమైందా? వింటున్నారా? 2025 ఏమైతుందో మా దేవుడు ఏం చేస్తున్నాడ? కాంతరాజ్, దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. ఇంగ్లీష్లో కేర్ అనుందా? కేర్ అనుందా? కేర్ ఫర్ యూ. మనం అనుకోవచ్చు, నన్ను ఎవరు పట్టించుకుంటారు 2025 సంవత్సరంలో? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పట్టించుకుంటాను. 2025లో నేను నిన్ను చూసుకుంటాను. ఇంకా దేవుడే మనల్ని పట్టించుకున్నట్టు మనకి ఇంకేం కావాలన్నా? కాబట్టి ఆయన యొక్క భవిష్యత్తు జ్ఞానంలో మనము 2025 సంవత్సరంలో మనం వెళ్తూ ఉన్నాం. 2025 సంవత్సరంలో ఆయన మనల్ని పట్టించుకుంటాను అంటూ ఉన్నాడు. నిన్ను చూసుకుంటాడు. ఆయన ప్రతి అవసరమును ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు. చదవండి 12 కంటిన్యూ చేయండి. గమనించండి, మొదట లక్ష్య పెట్టినట్టేంటిది? ఆయన పట్టించుకుంటాడు నేను 25లో. తర్వాత నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. సూపర్. ఏంటిదిమా? నీ దేవుని కన్నులు ఏంటంట? నీ దేవుని కన్నులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయంటాం అక్కడ దాని మీద? జనవరి 1, 2025 నుండి డిసెంబర్ నెల 31 వస్తుందా? 31 చివరి వరకు నీ దేవుని కన్నులు దాని మీదనే ఉంటాయి. అర్థమేంటిది? 2025 సంవత్సరంలో దేవుడు తన కన్నుని నీ మీద ఉంచబోతూ ఉన్నాడు. కన్ను ఉంది అంటే అర్థమేంటిది? మనం కన్ను ఉందంటే అర్థమేంటిది? ఆయన కాపుదల నీ మీద ఉండబోతుంది 2025 సంవత్సరంలో. ఇది మనం చుమ్మా మాట్లాడుతున్నాం. మనం చాలా మంది భాషల్లో తలతోకలేని వాక్యం చెప్తా ఉంటారు. వాగ్దానాలు. ఇది వాక్యంలో వాగ్దానం. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కన్నులు నీ మీద ఉంటాయి. అంటే ఏంటిది? నేను నిన్ను కాపాడుతాను. 2025 సంవత్సరంలో నేను నిన్ను చూచుకుంటాను. ప్రతి విధమైన అపాయముల నుండి నేను తప్పిస్తాను. నేను నా కన్నులు నీ మీద ఉంటాయి. అనేక సమయం అనుకుంటాం, నన్ను చూసే వాళ్ళు ఎవరు లేరు, నన్ను చూసే వాళ్ళు ఎవరు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. దేవుడు అంటున్నాడు, నేను చూస్తాను నిన్ను, నేను నిన్ను చూసుకుంటాను. నిన్ను ఎప్పటిదాకా చూస్తానంట? ఎప్పటిదాకా చూస్తానమ్మా? సంవత్సరం అంతా చూస్తానంటూ ఉన్నాడు. చదవండి మా 121 కీర్తన 4-5 వచనం. 121 4-5 వచనములు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. మరి నిన్ను కాపాడు దేవుడు. కొనుకడు నిద్రపోడు. నీ తల్లి నిన్ను చూడకుండా మానొచ్చేమో, నీ తండ్రి నిన్ను చూడకుండా మానొచ్చేమో, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ నిన్ను చూడకుండా మానొచ్చేమో, కానీ నీ దేవుడు 2025 సంవత్సరంలో కొనుకకుండా నిన్ను కాపాడే చూచుకునే దేవుడుగా వినండి, నీ దేవుడు నిన్ను కొనుకకుండా నిన్ను చూచే దేవుడుగా ఉండబోతూ ఉన్నాడు. ఎంత ఆదరణ కలిగిన విషయం ఇది, ఎంత ఆదరణ కలిగిన విషయం. దేవుడే అంటున్నాడు ఏంటంటే 2025 2024 కన్నా భిన్నముగా ఉండబోతుంది అంటున్నాడు. దేవుడే అంటున్నాడు 2025 ఎత్తు పల్లములు గలగా ఉంటుంది, ఒకేలాగా ఉండదు. నీకు కష్టాలు, లోయలు ఉంటాయి, సంతోషం ఉంటుంది, బాధలు, భయాలు ఉంటాయి అని అంటున్నాడు. అదే దేవుడు ఏమంటున్నాడు? నాకు తెలుసు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని అంటున్నాడు. అదే దేవుడు ఏమంటున్నాడు? నేను కాపాడుతాను, నేను పట్టించుకుంటాను అంటున్నాడు. అదే దేవుడు అంటున్నాడు, నా కన్ను నీ మీద ఎప్పటికీ ఉంటుంది అని అంటున్నాడు. దేవుని కన్ను నీ మీద 2025లో ఉండబోతుండగా మనకి ఇంకేం భయం? మనకి దేవుని కాపుదలని నీకు 2025లో మొత్తం ఉండబోతున్నప్పుడు మనకి ఇంకేం భయం? మనకి
భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో దేవునికి తెలుసు. దేవుడు అంటున్నాడు, అది నేను లక్ష్య పెట్టు దేశము, నా కన్నులు నిరంతరము సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కన్నులు దాని మీద ఉంటాయని అంటూ ఉన్నాడు. దేవుడు నిన్ను కాపాడే సంవత్సరము. ఏ సంవత్సరమా? ఏ సంవత్సరం నిన్ను కాపాడే సంవత్సరము? 2025 దేవుడు నిన్ను కాపాడే సంవత్సరం. 2025 దేవుడు తన కన్ను నుంచే సంవత్సరము. 2025వ సంవత్సరము నిన్ను ప్రతి విధమైన అపాయము నుండి తప్పించే సంవత్సరముగా ఉండబోతూ ఉంటూ ఉన్నది. మొదటి ఏంటిదిమా? ఆయన భవిష్యత్తు తిరిగిన దేవుడు. రెండోది ఏంటిదిమా? రెండోది ఏంటిది? ఆయన పట్టించుకుంటాడు భవిష్యత్తులో. మూడోది ఏంటిది? ఆయన చూసుకుంటాడు 2025లో నిన్ను. తర్వాత 14:15 మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను. ఓకే, సరే, మీ దేశంలో వర్షమును కురిపిస్తాను. వర్షం ఏం చేస్తుంది? వర్షం ఏం చేస్తుంది? పంట ఇస్తుంది, నీకు కావలసిన పంట. ఆశీర్వాదంతో కూడిన భవిష్యత్తు ఉండబోతుంది 2025వ సంవత్సరం. పంటలు రాకపోతే ఏమైందమ్మా? పంటలు రాకపోతే ఏముంటుందమ్మా? ధాన్యం ఉండదు, బిక్కగా అయిపోదమ్మా. పైసలు లేవనుకుంటుంది, ధాన్యం ఉండదు. వర్షం ఉంటే పంట ఉంటుంది, మన చేతిలో కాసులు ఉంటాయి. దేవుడు అంటున్నాడు వర్షము. చదవండి 14. మీ దేశమునకు వర్షం అనగా సరే, వర్షం పడుతుందంట. వర్షం పడుతుంది అంటే ఏంటంటే దేవుడు నిన్ను 2025లో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుంది. ఎంతమందికి సంతోషమా? మన చర్చ్ మనకి అది అలవాటు. చాలా చర్చలు ఏంటంటే ఇక్కడ వాక్యం మీద హల్లెలూయా అని నడుస్తుంది. చాలా చర్చలలో చూసిరా వస్తుంది. ఇంకా ముందు హల్లెలూయా చెప్పడానికి మనం ఆ గుంపు కాదు కాబట్టి సరిపోయింది, కానీ అసలు హల్లెలూయా తర్వాత వస్తుంది నేను చెప్తా. ఇప్పుడు హల్లెలూయా అంటారు అందరు. ముందు వచ్చినప్పుడు హల్లెలూయా చెప్పానంటే ఒకసారి ఆశీర్వాదంతో కూడిన భవిష్యత్. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? మీరు ఎప్పుడన్నా ఆశీర్వాదం కావాలి కదా? ఆశీర్వాదం దేవుడు ఆయన వాక్యం చెప్తుంది, నేను ఆశీర్వదిస్తాను 2025లో. 14వ వచనం చదవండి. తొలకరి వానను కడపరి వానను దాని కాలములను కురిపించెదను. కురిపించెదను అన్నాడు. కురిపించెదను అంటే అర్థం ఏంటిది? కురుస్తుంది అన్నాడా? కురిపించదు అన్నాడు. కురుస్తుంది అంటే అర్థం ఏంటిది? అది ఖచ్చితం కాదు. కురిపించదు అంటే ఖచ్చితం. అంటే నీ ఆశీర్వాదము ఖచ్చితముగా ఉండబోతుంది 2025వ సంవత్సరంలో. చదవండి 15వ వచనం చివరి భాగం చదవండి. 15వ వచనం చివరి భాగం మొలిపించదును అంటాడు. అక్కడ ఉందండి 14లో కురిపించదును అంటున్నాడు వర్షమును. 15వ వచనంలో మొలిపించదును అంటున్నాడు. కురిపించదును, మొలిపించడం అర్థం ఏంటిది? ఖచ్చితముగా నేను కురిపిస్తాను, ఖచ్చితంగా మొలిపిస్తాను. అర్థం ఏంటిది? దేవుడు 2025వ సంవత్సరంలో ఖచ్చితముగా నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఎవరి వాక్యం ఇది? ఎవరి మాట ఇది? చదవండి 9వ వచనం. యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసెదనని. గమనించండి, జాగ్రత్తగా దయచేసెదనని. పితరులతో ప్రమాణము చేసిన, చూడండి, దయచేసెదనని ప్రమాణము చేసిన దేశమున చాలు. దయ ఇస్తానని ఏం చేసిందంట? ప్రామిస్ అంటే ఏంటిది? వాగ్దానం. వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నెరవేర్చలేదా? వాళ్ళ కనాన్ దేశం ఇచ్చాడు. ఇప్పటికి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎక్కడ? ఇశ్రాయేల్ ఎక్కడ ఉందిమా? ఇశ్రాయేల్ కనాన్ దేశం అక్కడే ఉంది. ఇశ్రాయేల్ దేవుడు చెప్పిన దేశం. దేవుడు వాగ్దానం చేశాడు, ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం చేసినట్లుగానే మనం చూస్తాం యెహోషువ గ్రంథంలో వాళ్ళు కనాను దేశంలో వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. కాబట్టి 2025లో నీకు ఆశీర్వాదం ఖచ్చితంగా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మొదటి ఏంటిదిమా? ఆశీర్వాదంతో కూడిన భవిష్యత్. ఆశీర్వాదంతో కూడిన భవిష్యత్తులో మనం చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదించబోతూ
పోతూ ఉన్నాడు. 14 వచనం చదవండి. కంటిన్యూ 14 చదవండి. మీ దేశంలో వర్షము అనగా తొలకరి వానను గమనించండి, తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించేదని. చాలా జాగ్రత్తగా వినండి. తొలకరి వాన కడవరి వాన దాని కాలమున కురిపించను. దేవుడు ఎప్పుడు ఆశ్రయించబోతున్నాడు? నేను 2025 సంవత్సరంలో ఎప్పుడు ఆశ్రయించబోతున్నాడు? దాని కాలమున ఏంటిది? దేవునికి ఒక సమయం ఉంది. నిన్ను ఆస్వాదించబోయే సమయము, ఆయన కాలంలో నిన్ను ఆస్వాదించబోతూ ఉన్నాడు. గమనించండి, ఇప్పుడు తొలకరి వాన కడవరి వాన. తొలకరి వాన ఎప్పుడు పడుతుంది? ఏ నెలలో పడుతుంది? జూన్లో పడుతుంది. ఎందుకు తొలకరి వాన వస్తుంది? తొలకరి వాన పడితే దున్నుకోవడానికి వీలైతుంది కాబట్టి దున్నుకుంటారు, విత్తనాలు సిద్ధం. తొలకరి వాన లేకపోతే దున్నే కాదు. మళ్ళా కడవరి వాన ఎప్పుడు పడుతుంది? డిసెంబర్. కడవరి వాన డిసెంబర్. ఎందుకు కడవరి వాన పడుతుంది? మళ్ళా నువ్వు కోత కోసుకోవాలంటే కడవరి వాన అవసరం అనుకుంటాను. మొన్న కడవరి వాన పడలా, చెనక్కాయలు వచ్చినాయి కదా. కడవరి వాన పడలా, ఏం చేసారు? చెనక్కాయలు పెరగాలంటే ఏం చేయాలా? నీళ్ళు కావాలి. పాపం చాలా మంది ట్యాంకులు తెచ్చి పోసుకొని పెరుక్కున్నారు. కొందరు ట్యాంకు దేని ఏం చేశారు? పెద్దాం అనుకుంటే చెట్టు వచ్చింది, విత్తనాలు వచ్చింది ఉంటుంది. ఎందుకు? కడవరి వాన లేదు. దేవుడు అంటున్నాడు, నేను తొలకరి వానను కడవరి వానను అంటే ఏంటిది? సరి అయిన సమయంలో సరి అయిన ఆశీర్వాదం దాని కాలమున నేను కురిపించను. మా దేవుడు 2025 సంవత్సరంలో దేవుడు నేను ఖచ్చితంగా ఆస్వాదించబోతున్నాడు. ఎప్పుడు ఆస్వాదించబోతున్నాడే? ఆయనకు ఒక సమయం ఉంది. ఆ సమయంలో నేను ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మా దేవుడు ఎప్పుడైనా కానీ సరి అయిన పని సరి అయిన టైంలో చేస్తాడు. దేవుడు ఆగంగాడు మనలాగా. అతివృష్టి అనావృష్టి అంటారు. ఎక్కువ వాన అసలే వాన లేకుండా, ఎక్కువ వాన పడ తప్పే, అసలే వాన తప్పే. దేవుడు సరి అయిన రీతిలో నిన్ను సరి అయిన కాలంలో దేవుడు ఆశీర్వదించిపోతూ ఉన్నాడు. కాబట్టి మనం చూస్తున్నామా? ఆశీర్వాదంతో కూడిన భవిష్యత్తు. ఈ సంవత్సరం 2025 ఆశీర్వాదంతో కూడిన భవిష్యత్తు. దాన్ని ఏం చూసుకున్నాము మనం? ఒక మొదటిగా ఆశీర్వాదం ఏంటిది? ఖచ్చితంగా దాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఒకటి. రెండోది ఏంటిది? తన కాలంలో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. బాగానే ఉంది. తన కాలంలో ఆశీర్వదించబోతున్నాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడు నాకు? చదవండి 14:15. 14:15. మీ దేశంలో వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలంలో కురిపించదను. అందువలన నీవు చూడండి, అందువలన నీవు నీ ధాన్యంను నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని చూడండి జాగ్రత్తగా, నీవు తిని తృప్తి పొందినట్లు. సూపర్. నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు ఎట్లా ఆశిస్తాడమ్మా? ఎట్లా ఆశిస్తాడట? తృప్తి పడినట్లుగా నేను ఆశించబోతున్నాడు దేవుడు. తృప్తి ఎప్పుడు తృప్తి ఉండదో చిన్న? ఎప్పుడు తృప్తి? రసాలరా తృప్తి. దేవుడు నేను తృప్తిగా ఆశీర్వదించబోతున్నాడు. అంటే ఫుల్ ఆశీర్వాదం. 12వ వచనం, అది ఆకాశ వర్షమును తాగును. ఆకాశ వర్షమును తాగును. ఎంత నీళ్లు పోస్తే అంత నీళ్లు తాగుతుంది. ఎంత నీళ్లు తాగితే అంత పంట వస్తుంది. నీవు తిని తృప్తిగా ఉండబోతున్నావు. దేవుడు నిన్ను 2025 సంవత్సరంలో నిన్ను పూర్తిగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. తృప్తి పరచబోతున్నాడు 2025 సంవత్సరం. ఎంతమందికి సంతోషమ్మా? తృప్తి పరచబోతున్నాడు దేవుడు నిన్ను. తృప్తిపరచబోతున్నాడు. మనం చూస్తాం మార్క్ 6:42 మనం తీసే పనిలేదు. కానీ దేవుడు యేసు ప్రభు ఏం చేశాడమ్మా? 5 రొట్టెలు 2 చేపలని పంచాడు. బైబిల్ ఏమంటుంది? వాళ్ళు తిని తృప్తి పొందారంట. ఆయన ఇస్తే తృప్తిగా ఇస్తాడు ఆయన. తర్వాత యోహాను సువార్తలో అంటాడు 16:24లో, మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా అడుగుడి
నేను మీకు ఇస్తాను. పరిపూర్ణం. కాబట్టి 2025వ సంవత్సరం పరిపూర్ణమైన ఆశీర్వాదంతో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. 4 రకాల ఆశీర్వాదం, 3 రకాల ఆశీర్వాదం చూస్తున్నాం కదా మనం. మొదలైంది మనం ఆశీర్వాదంతో ఉన్న భవిష్యత్తు అనేది, ఆశీర్వాదంతో కూడిన భవిష్యత్తు 2025. మొదలైనది ఆశీర్వాదము ఖచ్చితంగా ఉండబోతుంది. రెండవది ఆశీర్వాదము తన సమయంలో జరగబోతుంది. మూడవది ఆశీర్వాదము తృప్తిగా ఉండబోతుంది. ఇప్పుడు మనం అస్సలు పాయింట్ మనం వస్తాం. ఇప్పుడు అసలు పాయింట్, ఈ వాక్యాలన్నిటికీ హల్లెలూయా హల్లెలూయా అనే వాళ్ళకి ఇప్పుడు ఈ వాక్యం వచ్చేసరికి సప్పడిపోతారు. చదువుదాం మనం. ఇంకొకటి ఉంది, ఆశీర్వాదం. 9వ వర్షం చివరి భాగం, 9వ వర్షం చివరి భాగం. అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున ఓకే మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిని. ఓకే అమ్మా, ఇంకోటి ఏం ఇస్తున్నాడమ్మా? దీర్ఘాయుష్ ఇవ్వబోతున్నాడు మా దేవుడు నీకు. 4 ఆశీర్వాదాలు. దీర్ఘాయుష్ ఖచ్చితమైన ఆశీర్వాదం, తన కాలముందు ఆశీర్వాదం, తృప్తికరమైన ఆశీర్వాదం. దీర్ఘాయుష్యుడు దేవుడు 2025లో ఇవ్వబోతూ ఉన్నాడు. కానీ 13వ వచనం చదవండి. కాబట్టి అంటే అర్థం ఏంటిది? కాబట్టి అని అర్థమైంది. ముందు చెప్పన్నా, కండిషన్స్ అప్లై. అర్థమైందా? ఇప్పుడు ఏదో హల్గా అంటే వద్దు సార్, నాతో కాలేదు. కాబట్టి అంటే వచ్చింది ఏంటిది? లొసుకొచ్చింది, అక్కడే మెలకుంది. ఏందా? అక్కడే మెలకుంది. కాబట్టి తర్వాత చివరి, కాబట్టి లాస్ట్ భాగం చదవండి. 11లో లాస్ట్ భాగం. వినిన ఎడల, వినండి, గమనించండి. కాబట్టి వినిన ఎడల, ఎడల అంటే వింటేనే, నీవు వింటేనే నీకేముండబోతుంది? ఖచ్చితమైన ఆశీర్వాదము. నువ్వు వింటేనే సమయానుకూలమైన ఆశీర్వాదము. నువ్వు వింటేనే పరిపూర్ణమైన తృప్తికరమైన ఆశీర్వాదము. నువ్వు వింటేనే నీకు దీర్ఘాయుష్యు. కండిషన్స్ అప్లై. నువ్వు కండిషన్స్ అప్లై చేయకపోతే ఏమవుతుంది? అప్లై చేయకపోతే ఏమవుతుంది? ఆ ఎత్తు పనుల దగ్గర వచ్చినప్పుడు ఎట్లా బతుకంటే అప్పుడు అట్లే ఇప్పుడు అట్లే. ఈ కండిషన్స్ ఏమిటో మనం చూద్దాం. ఇక్కడ మనం ఎప్పుడు దేవుడు నిన్ను పట్టించుకుని మాట అన్నాడు కదా, ఏమన్నాడు దేవుడు? నేను పట్టించుకునే దేశం, నేను లక్ష్య పెట్టే దేశము, నా కన్నులు ఉండే దేశము. ఎప్పుడు దేవుడు నిన్ను పట్టించుకుంటాడు, ఎప్పుడు దేవుడి కన్నులు నీ మీద ఉంటాయి, ఎప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు, ఎప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు దేవుడు నిన్ను పరిపూర్ణమైన తృప్తితో ఉంచుతాడు, ఎప్పుడు దేవుడు నీకు దీర్ఘాయుష్యం ఇస్తాడు అంటే మనం చదువుకుంటే 13వ వర్షం చదవండి ఇప్పుడు జాగ్రత్తగా. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడిని యెహోవాను ప్రేమించి. ఒక కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటిది? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నీకు ఈ సంవత్సరంలో నీకు దేవుడు నిన్ను పట్టించుకోవాలంటే, దేవుడు నిన్ను చూచుకోవాలంటే, దేవుడు నిన్ను కాపాడాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనంటే, దేవుడు తృప్తి పరచాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి? మా ఫస్ట్ కండిషన్ ఏంటి? దేవుడిని ఏం చేయాలంటే మనం ప్రేమించాలి. ఎంతమంది ప్రేమిస్తున్నారు? చేయకండి మా. ఇప్పుడు చెప్తా కథ. ప్రేమిస్తున్నామనంటే చెయ్యి ఎత్తారు కదా. మొన్న ఆదివారం పండుగ అయింది, క్రిస్మస్ పండుగ. ఎంతమంది బాసంతులు ఇక్కడ ఉండిపోయారు? నువ్వు ప్రేమిస్తున్నానని నువ్వు చెయ్యెత్తావు, కానీ బాసంతులు నువ్వు లేవు ఇక్కడ. నువ్వు లేవని నువ్వు ప్రేమించడం లేదు, అబద్ధం నువ్వు మాట్లాడింది. ఎక్కడ నువ్వు దేవుడిని ప్రేమించేది?
నువ్వు దేవుడిని ప్రేమిస్తే ఆదివారం కూడా నువ్వు చర్చికి ఎందుకు రావడం లేదు? నువ్వు రావడం లేదు, నువ్వు ప్రేమించడం లేదు. నువ్వు 9-8 చర్చ్, ఆదివారం నువ్వు చర్చికి రావే, 9:30 చర్చకు వస్తావే. నువ్వు ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నా. అబద్ధం నువ్వు మాట్లాడేది. దేవుని పనులు మనం చేయం. ఎన్ని పనులు ఉన్నాయమ్మా చర్చిలో? ఎన్ని పనులు ఉన్నాయమ్మా? పాప మా రోజు పండుగ రోజు 2-3 పనిచేసేది ఇంతమంది ఉన్న చర్చిలో. వాళ్ళు ఎందుకు పని చేశారు? ఎందుకు పని చేయలేకపోతున్నావు? వాళ్ళు పని చేశారంటే వాళ్ళ దేవుడు అంటే వాళ్ళకి ప్రేమ ఉంది, వాళ్ళు పని చేశారు. నువ్వు పని చేయడానికి లేదని అంటే నీకు దేవుడు అంటే నీకు ప్రేమ లేదు. నీకు దేవుడు అంటే నీకు ప్రేమ లేకపోయినప్పుడు దేవుడు నిన్ను ఏ విధంగా చూసుకోవాలి? 2020 సంవత్సరంలో దేవుడు కన్ను నీ మీద ఏ విధంగా నిన్ను కాపాడాలి? దేవుడు ఈ 2020 సంవత్సరంలో దేవుడిని ఏ విధంగా నేను ఆశీర్వదించాలి? దేవుడిని ఏ విధంగా పట్టించుకోవాలి? దేవుడిని పూర్తిగా తృప్తిగా ఉంచాలి. ఇప్పుడు చెప్పండి, మా అలా జరుగుతుందా? జరగదు. దేవుడు నిన్ను చూసుకోడు. ఈ 2020 సంవత్సరంలో దేవుడు నిన్ను పట్టించుకోడు. దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వడు ఖచ్చితంగా. మనకు అన్ని కావాలి. ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. దేవుడు పట్టించుకోవాలి. దేవుడు అంటాం, సార్ నాకు దేవుడు ఏం చేయలేదు సార్. ఎందుకు చేయలేదు దేవుడు? దేవుడు నీకు ప్రేమ లేదే. దేవుణ్ణేమో నువ్వు ప్రేమించవు, మళ్ళీ వచ్చి మీద ఏడ్చేది. ఇన్ని సంవత్సరాలు నమ్ముకోరండి దేవుడిని, నా బతుకు ఇంకా దానికి బతుకు. కారణం ఏంటిది? నువ్వు దేవుడిని నువ్వు ప్రేమించడం లేదు. దేవుడిని నువ్వు ప్రేమించడం లేదు. దేవుని కంటే మనం వేరే వాటిని ఎక్కువగా మనం ప్రేమిస్తాం. ఇప్పటికైనా నువ్వు మారుతావా? నువ్వు మారితే బాగే. నువ్వు మారకపోతే 2025వ సంవత్సరము దేవుడు చెప్పినట్లుగా ఎత్తు పల్లాలను కొట్టుకొని పోతావు. మొదటిదిగా అన్వేషణ దేవుడిని నువ్వు ప్రేమించాలి. రెండవది చదవండి, ఆయనను సేవించాలంట. ఏం చేయాలమ్మా? ఆయన పని చేయాలి. ఎంతమంది ఆయన పని చేస్తున్నాం, సేవిస్తూ ఉన్నాం? ఇప్పుడు వస్తూ ఉన్నప్పుడు అక్కడ కొంచెం ఉన్నది ఏంటిది, మనం ఆపొద్దు తిన్న ఇస్తరాకులు ఇంకా ఆడే ఉన్నాయి. నేను చెప్పాను, ఆ రోజు నేను తీయలేదు. నేనేం చేస్తున్నాను? ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన పని మనకు చేత కాదు, సేవ. బైబిల్ అంటుంది, మీరు మత్తయి సువార్తలో అంటాడు, దేవునికి 6:24 దేవునికి సిరిని మీరు సేవించలేరు, ఒకరినే మీరు సేవించవచ్చు. అది దేవుడినైనా మీరు సేవించవచ్చు, డబ్బునైనా మీరు సేవించవచ్చు. అనేక సార్లు మనం డబ్బును సేవిస్తాం, దేవుని మనం సేవించాలి. మొదట దేవుణ్ణి ప్రేమించాలి, రెండోది దేవుణ్ణి సేవించాలి, దేవుని పని చేయాలి. నువ్వు పని చేస్తూ ఉన్నావా దేవుని పని? మూడవది చదవండి. నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినేయడలా కదా. నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను జాగ్రత్తగా అంటే ఏంటిది? బైబిల్లో ఎన్నో మనకు ఉన్నాయి. ఇట్లా బతకాలని చెప్పేసి మనం జాగ్రత్తగా వినాలి. విని దాని ప్రకారముగా మనము నడుచుకోవాలి. ఎంతమంది మనం నడుచుకుంటామా దేవుని వాక్యం సారంగా? ఇప్పుడు చేయగలమా? ఎంతో నడుచుకుంటాం. ఇప్పుడు చేయగలమా? ఇప్పుడు భయం అయిపోయింది, చేయకి నడుచుకో. ఎన్నో తెలుసు మనకు దేవుడి వాక్యంలో, ఏ విధంగా బతకాలో, ఏం చేయాలో ఏం చేయాలో తెలుసు. కానీ మనం చేయము. మన ప్రకారంగా మనం బ్రతికే వారముగా మనం ఉండాలి. మొదటి వచనం
కాబట్టి నీవు ఆ, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ప్రేమించి దాని వాక్యము చొప్పునను బ్రతికి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ఎల్లప్పుడూ నువ్వేం చేయాలమ్మా? ఆయన వాక్యానికి నువ్వు విధేయత చూపించాలి. ఈ 2025 సంవత్సరంలో దేవతను చెప్పగలుగుతావా? దేవా, నేను ఎప్పుడు నీ వాక్యానికి నేను లోబడి ఉంటాను. సార్ నువ్వు చెప్పు సార్, మొన్న వచ్చే ఆధారం నా పాట నాదే అంతేనా? అంతే, నువ్వు చెప్పు, మా బతుకంతే. మేము మారం, నువ్వు మారవు. నాకు తెలుసు ఎంతమంది మారుతారో మారడు, మీకు తెలుసు మీరు మారుతారో మారడు. 9వ వచనం, యెహోవా వారికిని ఓకే వారి సంతానమునకును ఓకే దయచేసేదనని ఓకే నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించి దేశమున ఓకే మీరు దీర్ఘాయుష్మంతులు అగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. అది నా మాటలు మీరు వినాలా? మనం ఆయన మాటలు మనం వింటూ ఉన్నామా? ఆయన మాటలు మనం వింటూ ఉన్నామా? మనం చూసుకోవాలి. కండిషన్స్ ఏంటి? 3 కండిషన్స్ ఏంటి? మా కండిషన్ ఏంటి? మొదట దేవుని ప్రేమించాలి కండిషన్. 2వ కండిషన్ ఏంటిది? ఆయన సేవించాలి. 3వ కండిషన్ ఏంటిది? ఆయన వాక్యమును జాగ్రత్తగా మనం పాటించాలి. ఇవి కండిషన్స్. ఈ కండిషన్స్ నువ్వు ఫాలో అయితే దేవుడు నిన్ను ఏం చేయబోతున్నావా? నిన్ను పట్టించుకుంటాడు, నిన్ను చూసుకుంటాడు, ఏ కష్టం రాకుండా నిన్ను చూసుకుంటాడు, నిన్ను కాపాడుకుంటాడు, ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, తన సమయంలో నిన్ను ఆశీర్వదిస్తాడు, పరిపూర్ణమైన ఆశీర్వాదం ఇస్తాడు, దీర్ఘాయుష్యుని ఇస్తాడు. ఈ కండిషన్స్ నువ్వు ఫాలో అయినప్పుడు మరి ఎప్పటి నుంచి నేను స్టార్ట్ చేయాలి? ఈ కండిషన్స్ ఎప్పటి నుంచి నేను పాటించాలి? సార్ వచ్చే ఆధారం నుంచి నేను స్టార్ట్ చేస్తా. బైబిల్ ఏమంటుంది? చదవచ్చు. కాబట్టి నీ పూర్ణ హృదయముతోను ఓకే నీ పూర్ణ ఆత్మతోను ఓకే నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని ఓకే నేను మీకిచ్చు ఆజ్ఞలను ఎప్పటి నుంచి మనం పాటించాలి? నేడు. ఎప్పుడు మార్పు రావాలన్నా? వచ్చే ఆధారం స్టార్ట్ చెప్తాను లేదు సార్. వచ్చే ఆధారం ఇంకొక పని ఉంది, అది అయిపోయినాక 2వ వారం నుంచి నేను స్టార్ట్ చేస్తాను. లేదు ఒక్క నెల వదిలేదు సార్, ఇంకొక నెల లేదు. ఈరోజు 9వ వచనం చివరి భాగం, నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొనవలెను. ఈ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేయాలా అని మాట వినేది. ఉదయం ఎప్పటి నుంచి అట? ఈ రోజు నుంచే అని మాట వినేది స్టార్ట్ చేయాలి. దేవుడు ఎంతో గొప్ప మాటలు మనం చెప్తున్నాడు. ఏమన్నాడు? బిడ్డ 2025 24 లాగా ఉండదు, తేడా ఉంటుంది. రెండోది 2025 ఎత్తు పల్లాలు ఉంటాయి. నీకు కష్టాలు, నీకు బాధలు, నీకు భయాలు ఉంటాయి. అయినా నాకు తెలుసు ఏం జరగబోతుందో. అయినా నేను లక్ష్యం ఉంచుతాను, నేను పట్టించుకుంటాను. ఎత్తు పల్లములు వచ్చినా కానీ నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. ఆ ఎత్తు పల్లలకు నువ్వు వెళ్తున్నప్పుడు నా కన్ను నీ మీద ఉంటుంది అని అంటున్నాడు దేవుడు. నిన్ను కాపాడుకుంటాను నేను అంటున్నాడు దేవుడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను. పరిపూర్ణమైన ఆశీర్వాదంతో నేను తృప్తిపరుస్తాను నేను అంటున్నాడు దేవుడు. దీర్ఘ ఆయుష్యం ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఎంతమందికి కావాలమ్మా ఇలాంటి ఆశీర్వాదాలు 2025లో? ఎంతమందికి కావాలి ఇలాంటి ఆశీర్వాదాలు? ఎంతమందికి దీర్ఘాయుష్యం? ఎంతమందికి మనం చూస్తున్నాం కదా, ఖచ్చితంగా ఎంతమంది ఆశీర్వాదం కావాలమ్మా? అందరికి కావాలి కదా. తన కాలను బట్టి ఆశీర్వాదం, తృప్తికరమైన ఆశీర్వాదం, తర్వాత లాంగ్ లైఫ్,
మనందరికి కావాలి కదమ్మా. మరి కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? 3 విషయాలు ముగించేస్తాను. ఏం చేయాలమ్మా? దేవుని ప్రేమించాలి. ఈరోజు దేవుడు చెప్తావు, అయ్యా నేను ప్రేమిస్తాను నాయన, 2025 సంవత్సరంలో నాలో మార్పు నేను తీసుకొని వస్తాను, నేను నిన్ను ప్రేమిస్తాను, నిన్ను తప్ప నేను ఇంకా దేవుని ప్రేమించు. దేవుడు నువ్వు చెప్తావా? దేవుడు నిన్ను సేవిస్తాను నాయన, దేవుడు నువ్వు చెప్పగలవా? అయ్యా నేను నీ వాక్యమును, నీ మాటలు నేను వింటాను. ఇవి నువ్వు చేసినప్పుడు దేవుడు అది చేస్తాడు. ఇవి నీవు చేయకుండా దేవుడు మనం నిందించడానికి లేదు. కళ్ళు మూసుకున్నాను. దేవుని వాక్యం మనం విన్నాను. దేవుడు అంటున్నాడు, బిడ్డ, ఈ 2025 సంవత్సరము వ్యత్యాసము గల సంవత్సరముగా ఉండబోతుంది. 2025 సంవత్సరం ఎత్తు పల్లములకు గుండా నువ్వు వెళ్ళబోతూ ఉన్నావు. కష్టముల గుండా, బాధల గుండా, కన్నీరు గుండా, అనారోగ్యం గుండా నువ్వు వెళ్ళబోతూ ఉన్నావు. దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన దేవుడు అంటున్నాడు, బిడ్డ నాకు తెలుసు ఏం జరగబోతుందో. నేను పట్టించుకోబోతున్నాను. 2025 సంవత్సరంలో నేను చూసుకోబోతున్నాను. 24 గంటలు సంవత్సరాంతం వరకు నేను చూసుకోబోతున్నాను అంటున్నాడు దేవుడు. నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. నేను ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాను. నేను అనుకూలమైన సమయంలో నిన్ను ఆశీర్వదిస్తాను, తృప్తిగా నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. 2025 సంవత్సరంలో నీకు దీర్ఘ ఆయుష్యం ఇస్తాను అంటున్నాడు. దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు, బిడ్డ నన్ను ప్రేమించు, నన్ను సేవించు, నీవు నా మాటలు విను. దేవుడు చెప్పగలవా ఈరోజు? అయ్యా నేను నిన్ను ప్రేమిస్తాను నాయన, 2025 సంవత్సరంలో నేను మాడతాను, నిన్ను ప్రేమిస్తాను. ఇంతవరకు నిన్ను ప్రేమించలేదు, ఇక్కడ నుంచి నేను నిన్ను ప్రేమిస్తాను. ఇంతవరకు నిన్ను సేవించలేదు, ఇక్కడైనా నిన్ను సేవిస్తాను. ఇంతవరకు నేను నీ మాట వినలేదు, ఇప్పుడైనా నేను నీ మాటలు వింటాను. దేవుడికి చెప్పమ్మా, దేవుడు నేను క్షమిస్తాడు, దేవుడు బ్రతకడానికి కృపనిస్తాడు. దేవుడు నేను ఖచ్చితంగా ఈ సంవత్సరంలో తాను చెప్పిన ప్రకారం ఆయన చేయబోతూ ఉన్నాడు. తండ్రి మీకు వందనములు, నీ వాక్యాన్ని విన్నాను. అందులో మా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో మాకు తెలియదు, కానీ ప్రభా మీకు మా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో తెలుసు. మీరు అంటున్నారు, బిడ్డ ఈ సంవత్సరం అంతవరకు నేను నిన్ను చూసుకుంటాను, నా కన్నులు ఎప్పటికీ నీ మీదనే ఉంటాయి, కునుకక నిద్రపోతాను నేను పట్టించుకుంటాను. నీ అనారోగ్యములో, నీ భయములో, నీ బాధల్లో, నీ కష్టములలో, నీ అప్పులలో నీకు తోడుగా ఉంటానని చెప్తున్న దేవా, నీకు వందనములు చెల్లిస్తూ నిల్చున్నాను. నిన్ను ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను, తృప్తిగా ఆశీర్వదిస్తాను చెప్పిన దేవా, నీకు వందనములు చెల్లిస్తూ నిల్చున్నాను. అంత మంచి భవిష్యత్తును మీరు మీ వాక్యం ద్వారా మీకు మాకు ఇచ్చారు, దాన్ని బట్టి మీకు వందనములు. నేను చెప్పినట్టుగా మేము ప్రేమించుటకు, నిన్ను సేవించుటకు, నీ మాటలను మేము గైకొన్నట్లుగా మాకు కృపను అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తాం. నీకే వందనములు చెల్లించి యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్న మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం గురించి మనందరికీ 2025 సంవత్సరంలో ఆయన యొక్క కాపుదల, ఆయన పర్యవేక్షణ, ఆయన యొక్క ఆశీర్వాదము మనకు తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్.